హైమావతి భీమన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ అయిన బిఎస్ రాములు గారికి, కొత్త శ్రీనివాస్ గారికి, ఈరోజు పురస్కారం అందుకుంటున్న శివరామకృష్ణ గారికి నా నమస్కారాలు. వచ్చిన పెద్దలకు అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు నా తెలంగాణ కోటి రతనాలు వేయనని వరంగల్ జిల్లాకు సంబంధించిన దాసరి కృష్ణాచార్య అంటే పుట్టక నీది, చావు నీది, బ్రతకంతా ఇది చేసేదని కాళోజీ నారాయణరావు అదే వరంగల్ నుండి అంటే గదవించిన వ్యక్తి. అంటే ఈరోజు తెలంగాణ అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప కవులనేది మనం చెప్పచ్చు. దాసరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. ఆయన ఎన్నో అంటే విప్లవ పాటలు రాసిండు, ఎన్నో గజల్స్ రాసిండు, ఎన్నో చరిత్ర కలిగిన పుస్తకాలు రాసిండు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మటుకు ఒక బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో పెట్టినప్పుడు జస్ట్ వాళ్ళ సాంప్రదాయ పద్ధతులే ఉంటారు, కానీ దాసరి చాలా భిన్నమైన వ్యక్తి, భిన్నమైన కవిలు. అంటే ఈరోజు సమాజంలో ఒక గొప్ప మార్పు రావాలని ఆయన చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు భావాలంటే ఈ దేశంలో సోషలిజం రావాలన్నాడు, ఈ రాష్ట్రం కూడా విముక్తి కావాలన్నాడు. అందుగురించే పేదల బ్రతుకుల గురించి కూడా ఎన్నో అంటే పాటలు రాసిండు, ఎన్నో కవితలు రాసిండు, ఎన్నో గజల్స్ రాసిండు. నిజంగా ఏంటంటే ఎన్నో లక్షలాది మందిని కూడా చైతన్యం చేసిండు. వాళ్ళ కుటుంబాల ఒక దిక్కు దాదాపు కృష్ణాచార్య ఒకటైతే అట్లే రాష్ట్రపతి సమాచారాలు కూడా వాళ్ళ తమ్ముడు కూడా అంతే. ఇద్దరు కూడా కుటుంబాల ఈరోజు తెలంగాణ గురించి వాళ్ళు పేరు చెప్తే అంత గొప్ప కవులు మనకు చాలా తక్కువగా అనిపిస్తారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ నైజాం నవాబు వ్యతిరేకంగా అంటే ప్రజలు ఏదైతే విముక్తి కావాలో ఆ ప్రజలను విముక్తి చేసే విషయాలలో వాళ్ళు ఎంతో త్యాగాలు చేసిండ్రు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ తర్వాత ఎంతో కవులను కూడా తయారు చేసిండ్రు, వాళ్ళ పరంపరలో ఎంతో కవులు కూడా వచ్చిండ్రు. ఈరోజు ఎర్నా శివరామకృష్ణకు దాసరి పురస్కారం వచ్చుడు అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటిది సురేందర్ గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టిండు. ఆ చక్కటి కార్యక్రమంకు కేసీరాములు అటువంటి వారు కూడా గొప్ప కవి, వారు ఎన్నో వందలాది వేలాది అంటే వ్యాసాలు రాసిన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి అట్లనే హైమావతి భీమన్న గారి గురించి చెప్పానంటే కూడా ఆమె గొప్ప కవి. అందరు కవుల నేను వచ్చుడు అనేది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సురేందర్ గారికి, అట్లే పెద్దలకు, పురస్కారం అందుకున్న పెద్దలకు, మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మా కళానిలయం ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ